తోటలని ఏంటంటే ద్రాక్ష తోటలని అంచనా చేకొచ్చింది. और उसमें फल ढूंढने आया परंतु ना पाए। ఏంటంటే అక్కడ పండు కోసం వచ్చారు కానీ అక్కడ దొరకలేదు, ఫలం దొరకలేదు. क्योंकि बड़े विश्वास के साथ उस जगह पे फल ढूंढने आया लेकिन कोई नहीं पाया। ఏంటంటే దేవుడు ఆ తోటకు వచ్చేసి ఏమో ఫలము దొరుకుతుంది అనేసి ఆసక్తిగా వచ్చాడు కానీ అలా ఫలము దొరకలేదు అనేసి అలా నిరాశగా ఉన్నారు. बिना फल का कोई मतलब नहीं। ఇది ఫలం లేకపోతే అది దీనికి అది విశ్వాసం కాదు. आप कितने साल से मसीह हैं कोई मतलब नहीं। ఎన్ని సంవత్సరం మీద క్రిస్టియన్స్ అది దానికి పట్టించకూడదు. अगर आपके अंदर विश्वास नहीं है तो कोई मतलब नहीं। మీకు విశ్వాసం లేకపోతే మీరు క్రిస్టియన్ అంటే ఎన్ని సంవత్సరం విశ్వాసం అయితే ఏ సుఖము. अगर आपके अंदर विश्वास नहीं है तो మీకు విశ్వాసం లేకపోతే एक अन्य जाति और आप में कोई अंतर नहीं रहेगा। ఏంటంటే వేరే వ్యక్తి వేరే జాతితో మీకే మాకే ఏంటి తేడా ఉండదు. वैसी हालत आपका रहेगा। అలాంటి పరిస్థితి అలాంటిలో ఉంటాయి. बस आप मसीह रहोगे మీరు క్రిస్టియన్స్ పేరుగా ఉంటావు लेकिन आशीषित नहीं रहोगे। కానీ మీకు ఆశీర్వాదం ఉండదు. समझ रहे हो? మీకు అర్థమవుతుందా? ये एक व्यक्ति पहले कॉल किया था मेरे पास, ఒక వ్యక్తి పాస్టర్ గారికి ఫోన్ చేశారు. दिल्ली साइड का था। वो 18 साल का विश्वासी हूँ। వాళ్ళు చెప్తున్నారు 18 సంవత్సరాలు నేను విశ్వాసి, मेरा परिस्थिति नहीं बदल रहा है। కానీ మా పరిస్థితి అలాగే ఉంది, మారలేదు. परिस्थिति से ज़्यादा जरूरी न हो आपका बदलना। ఏంటంటే పరిస్థితి అలాగే ఉంటుంది కానీ మీరు మారాలా. आप बदलोगे तो आपकी परिस्थिति बदलेगा। మీరు మారితే మీ పరిస్థితి మారిపోతాయి. आपके अंदर नेगेटिव सोच है, మీకు ఏంటంటే నెగటివ్ మైండ్ ఉంది. मैं नहीं कर पाऊंगा नहीं कर पाऊंगा। ఇది మాకు అవుదు, మా చేతులని అవుదు అనేసి మీ మైండ్ ఉంటే तो कहाँ से काम बनेगा? అలాగే పని జరుగుతుంది. मेरे पर इतनी बड़ी बीमारी में लगता है मैं चंगा नहीं हो पाऊंगा। చూడండి అంత పెద్ద రోగం ఉంది, ఇది స్వస్థత జరుగుదు అనేసి మీ మైండ్ ఉంటే तो कहाँ से आप चंगे होगे? మీకు ఎప్పుడు స్వస్థత రాదు. आपको एडवांस में विश्वास होना चाहिए। ఏంటంటే మీకే అడ్వాన్స్గా ముందు విశ్వాసం ఉండాలి. प्रभु देगा मतलब देगा। దేవుడు ఇస్తారు. अपने विश्वास को बढ़ेंगे। ఏంటంటే మీ విశ్వాసం పెంచుతాయి. वचन बता